హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్టీ జనాభా ఎక్కువ శాతం తక్కువ శాతం అసలు ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుంచుకోవడం కోసం కోడ్ చూద్దాం ఫ్రెండ్స్. కోడ్ ఏంటి అంటే మమ్మీ గోవాలో 1,00,000 అప్పు చేసింది పచ్చడి కోసం. సో గోవాలో పచ్చడి కాస్ట్ ఎక్కువ. సో ఆ పచ్చడి కొండం గురించి మమ్మీ ఏం చేసిందంటే ₹1,00,000 అప్పు చేసింది. సో ఇది గుర్తుంటే మీకు ఆటోమేటిక్ గా ఎస్టీ జనాభా ఎక్కువ శాతం తక్కువ శాతం అసలు ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుంటే ఫ్రెండ్స్. ఓకే, మమ్మీ గోవాలో 1,00,000 అప్పు చేసింది పచ్చడి కోసం. ఓకే, మమ్మీ గోవాలో 1,00,000 అప్పు చేసింది పచ్చడి కోసం. ఓకే, సో ఇది గుర్తుంటే మీకు ఆటోమేటిక్ గా అన్ని గుర్తుంటాయి. ఇక్కడ మా బెడ్ వేసుకుని మధ్యప్రదేశ్ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మీ బెడ్ వేసుకొని మిజోరాం ఎస్టీ జనాభా శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం మిజోరాం. ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, ఎక్కువ శాతం ఉన్నది మిజోరాం. మమ్మీ ఓకే, మమ్మీలోకి వెళ్ళి మనకి ఎక్కువ శాతం ఉన్నది రెండు వచ్చేస్తే తర్వాత గోవా. ఓకే, ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం గోవా, ఎస్టీ జనాభా తక్కువ శాతం ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఓకే, గోవాలో మనకి తక్కువ శాతం ఉన్నది. సో మమ్మీ గోవా. ఓకే, ఎక్కువ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, ఎక్కువ శాతం ఉన్నది మిజోరాం, తక్కువ ఉన్నది గోవా, తక్కువ శాతం ఉన్నది ఉత్తరప్రదేశ్. సో ఇక్కడ వరకు మమ్మీ గోవా. తర్వాత 1,00,000. సో 1,00,000 బేస్ చేసుకుని 1,00,000 దీవులు. ఎస్టీ జనాభా శాతం ఎక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం, ఎస్టీ జనాభా ఎక్కువ శాతం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం 1,00,000 దీవులు. నెక్స్ట్ ఆ బేస్ చేసుకుని హర్యానా, పూ బేస్ చేసుకుని పంజాబ్. అప్పు బేస్ చేసుకొని ఇక్కడ ఆ బేస్ చేసుకుని హర్యానా, పా బేస్ చేసుకుని పంజాబ్. ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు ఇవి. ఓకే, ఈ క్రింది వాన్లో ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు. సో చాలా ఎగ్జామ్లో అడుగుతాను క్వశ్చన్ ఇది. ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు వచ్చేసరికి ఆ బేస్ చేసుకొని హర్యానా, పూ బేస్ చేసుకొని పంజాబ్. ఓకే, లేని రాష్ట్రాలు. తర్వాత పా బేస్ చేసుకొని పుదుచ్చేరి, చా బేస్ చేసుకొని చండీగఢ్, డి బేస్ చేసుకొని ఢిల్లీ. ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు 3. ఓకే, రాష్ట్రాలు 2, కేంద్రపాలిత ప్రాంతాలు 3. ఓకే, పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీలో ఎస్టీ జనాభా అనేది లేదు. ఓకే, హర్యానా అండ్ పంజాబ్ లో కూడా ఎస్టీ జనాభా లేదు. శాతం ఎక్కువ ఉన్నది ఎస్టీ జనాభా శాతం ఎక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం 1,00,000 దీవులు. ఓకే, జనాభా శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం మిజోరాం. ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్నది మధ్యప్రదేశ్. ఎస్టీ జనాభా తక్కువ ఉన్నది గోవా, తక్కువ శాతం ఉన్నది ఉత్తరప్రదేశ్. ఓవరాల్ గా మమ్మీ గోవాలో 1,00,000 అప్పు చేసింది పచ్చడి కోసం. మమ్మీ గోవాలో 1,00,000 అప్పు చేసింది పచ్చడి కోసం గుర్తుంటే ఎస్టీ జనాభా ఎక్కువ శాతం ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అది కోడ్. నెక్స్ట్ వచ్చేసరికి అధికంగా ఉన్న గిరిజన తెగలు దేశంలో. సో దేశంలో అధికంగా ఉన్న గిరిజన తెగలు చాలా సార్లు రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్. సో చిన్న ఎగ్జామ్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తే గ్రూప్ 1 వరకు అడుగుతూనే ఉన్నాడు ఈ క్వశ్చన్. సో అధికంగా ఉన్న గిరిజన తెగలు దేశంలో. ఓకే, దేశంలో అధికంగా ఉన్న గిరిజన తెగలు. సో సీక్వెన్స్ అరేంజ్ చేయమంటాడు, లేకపోతే డైరెక్ట్ గా అడుగుతాడు ఏ గిరిజన తెగ ఎక్కువ ఉంది అంటే బిల్లులు. ఓకే, సో సీక్వెన్స్ లో అరేంజ్ చేయమంటే సో ఫస్ట్ ప్లేస్ లో బిల్లులు, తర్వాత సంతాళ్ళు, తర్వాత గోండులు. ఓకే, బిల్లులు, తర్వాత సాంతాళ్ళు, తర్వాత గోండులు. ఓకే, ఇది చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేనే కన్ఫ్యూజ్ అవుతాను, అందు గురించి ఈ కోడ్ పెట్టుకున్నా. సో కోడ్ ఏంటి అంటే శివాజీ సినిమాలో రజనీకాంత్ డైలాగ్ బాస్ గుండు బాస్. ఓకే, బాస్ గుండు బాస్. సో ఇది గుర్తుంటే మనకి ఆటోమేటిక్ గా అధికంగా ఉన్న గిరిజన తెగలు దేశంలో ఈజీగా గుర్తుంటుంది. బాస్ గుండు బాస్. ఓకే, బా బేస్ చేసుకొని బిల్లులు, సా బేస్ చేసుకొని సంతాళ్ళు, గుండు బేస్ చేసుకొని గోండు. ఓకే, సో ఇది బాస్ ఉట్టి అని పెట్టుకున్నాం. ఓకే, బాస్ గుండు బాస్ గుర్తుంచుకుంటే మనకి అధికంగా ఉన్న గిరిజన తెగలు దేశంలో ఈజీగా గుర్తుంటది. ఓకే, బాస్ గుండు బాస్. బా బిల్లు, సా బేట్ చేసుకొని సంతాళ్ళు, గుండు బేట్ చేసుకొని గోండులు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈజీగా గుర్తుంటది ఇట్లా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. సో వాటి నుంచి మేబీ ట్రై చేస్తా రోజుకొక వీడియో పెట్టడానికి. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.